నేను ఒక ఎన్టీఆర్ అభిమాని, తెలుసు కదా ఎలా ఉంటుందో. చెప్పరా నువ్వు అని చెప్పు అన్న. సినిమా అయితే చాలా బాగుంది, ఎందుకంటే నేను ఒక ఎన్టీఆర్ ఫ్యాన్, 100% ఎన్టీఆర్ ఫ్యాన్. కానీ సినిమా ఎలా ఉందంటే దేవరాజ్ జాతర. ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు కాదు, నటనలో తిరిగిలేని రాజు ఎన్టీఆర్. సినిమా అయితే చాలా అద్భుతంగా అనిపించింది. ఇంకా మరి కొరటాల శివగారి కోసం చూసుకుంటే ఒకటే విషయం, ఆయన రాత తేత కోత మోత దేవరాజ్ జాతర అన్నట్టు ఉంది సినిమా. మా వాడు ఏలెట్టడానికి రాలేదు, ఏలేయడానికి వచ్చాడు, ఇండస్ట్రీని ఏలేయడానికి వచ్చాడు, ఏలెట్టడానికి రాలేదు ఎన్టీఆర్. ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. క్లైమాక్స్ అయితే ఇంకా చెప్పవసరం లేదు, గూస్ బంప్స్ అనమాట. ప్రతి సీను, ప్రతి ఎలివేషను. ఇంకా అనిరుద్ధికి అయితే దండం పెట్టవచ్చు నిజంగా. ఇది ఈ అమ్మాయి ఏం బ్యాక్గ్రౌండ్ కొట్టండి సినిమాకి, నిజంగా చించి పడేశాడు. సినిమాలో మూడే మనం చెప్పుకోవచ్చు, ఎన్టీఆర్ యాక్టింగు, కొరటాల శివ డైరెక్షన్, దేవరా మ్యూజిక్, ఇంకా చెప్పవసరం లేదు. హీరోయిన్ జాన్వీ క్యారెక్టర్ సెకండ్ హాఫ్ కుదిరేశాడు మొత్తం అంతా. ఫస్ట్ హాఫ్లో అంతా అంటే పార్ట్ 1లో అంతా కూడా ఎన్టీఆర్ క్యారెక్టర్ చూపించాడు. ఓకే, హీరోయిన్ క్యారెక్టర్ ఉంది, మంచి సాంగ్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది లేదా. ఓకే అన్న, పార్ట్ 1 పార్ట్ 2. పార్ట్ 1లో హీరోయిన్ ఎంతవరకు వాడాలో అంతవరకు వాడారు కొరటాల శివ గారు. పార్ట్ 2కి వచ్చేసి కొరటాల శివ గారు చాలా గట్టిగా వరకు ఇందాక చెప్తున్నాను. ఎవరన్నారన్నా ఆడియన్స్ ఎక్కడ ప్రతి ఒక్కడు అన్నా ఒక్కడ చెప్తున్నాడు. ఒక్కడితో అయినా సరే సినిమా బాగాలేదంటే గుండె గించుకుంటాను. ఇక్కడ ఎవడు అన్నవాడు రమ్మను తొడగొడు చెప్తున్నా. దేవరాజ్ జాతర సినిమా ఎవడన్నా అన్నవాడు. ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ అయినా నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కోసం అయితే మాట్లాడతలేదు. కొరటాల శివ రాజమౌళి తీసిన సినిమా తర్వాత ప్రతి ఒక్కరికి ఫ్లాప్ పట్టదు కదా. ఇది ఫ్లాప్ కాదు, బ్లాక్ బస్టర్. ఆ కోణం కూడా తీసుపరిచాడు ఎన్టీఆర్. ఒకటే విషయం చెప్తానండి, 6 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా, సింగిల్ విండో సినిమా వచ్చింది కాబట్టి అన్నకి చించి పడేసాడు సినిమా. ఎవడైనా సరే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ నేను అనుకోవడం కాదు, చూసిన ప్రతి ఒక్కరు కూడా, ప్రభాస్ ఫ్యాన్ కానీ, అల్లు అర్జున్ ఫ్యాన్ కానీ, మన రామ్ చరణ్ ఫ్యాన్ కానీ, ఏ ఫ్యాన్ అయినా కానీ సినిమా చాలా అద్భుతంగా ఉందన్నారు. సూపర్ ఇంటర్వెల్ సీను, ఇంకా క్లైమాక్స్ అయితే మెంటల్ వచ్చేసింది సినిమా అయితే, మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు చూడండి, నా రేటింగ్ అవుట్ ఆఫ్ 3.5 అయితే కంపల్సరీ ఇస్తున్నాడు. అవుట్ ఆఫ్ 5కి 3.5. బొమ్మ బ్లాక్ బాస్టర్, దేవరాజ్ జాతర సూపర్ సినిమా అయితే, చాలా బాగుంది సినిమా అయితే.